ఎవరైతే బేసిక్ ఎలిజిబిలిటీతో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారో మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగా అయితే వస్తున్నాయి. మనకి ఇందులో చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అన్ని క్రెడిట్ కార్డ్స్ కవర్ చేస్తాం కాబట్టి వీడియో ఎండింగ్ వచ్చి చూడండి. కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఈ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా లైఫ్ టైం పాటు ఫ్రీగా అయితే వస్తున్నాయి. ఎటువంటి జాయినింగ్ ఛార్జెస్ కానీ ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. అండ్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేయాలంటే ఇందులో మాత్రం మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియనర్ క్రెడిట్ కార్డ్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఆన్లైన్ షాపింగ్ కి, ఫుడ్ డెలివరీకి, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ కి అండ్ మీకు 10x వరకు రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్స్ లో చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. స్టూడెంట్స్ కానీ లేదంటే హౌస్ వైఫ్ కానీ ఫస్ట్ టైం ఎవరైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఎవరికైతే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందో లేదా ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయలేరో మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ అయితే రాకపోవచ్చు. కాబట్టి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. అదే మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్. దీంట్లో మీకు ఎలిజిబిలిటీ లేదనుకోండి, మీకు ఎఫ్డి చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అమౌంట్ మీరు క్రెడిట్ కార్డ్ తీసుకొని యూజ్ చేస్తూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అయితే వస్తుంది, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోమని. నార్మల్ ఎలిజిబిలిటీ బాగుంటే మీకు ఇందులో ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే తీసుకోవచ్చు ఫ్రీగానే. అండ్ ఈ అన్ని క్రెడిట్ కార్డ్స్ మేజర్ బెనిఫిట్స్ చూసుకుంటే కామన్ గా అప్ టు 10x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయగలిగితే ఎవ్రీ మంత్ కూడా. అదే నార్మల్ ట్రాన్సాక్షన్ అనుకోండి 3x నుంచి 6x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు 4 times పర్ క్వార్టర్ కి. మూవీ టికెట్స్ కోసం ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఎక్కువ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తే ఎవ్రీ మంత్ కూడా. సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ నుంచి మనకి 125 రూపీస్ ఆఫ్ అవుతుంది పర్ మంత్ కి. అండ్ వెల్త్ క్రెడిట్ కార్డ్ నుంచి 250 రూపీస్ వరకు ఆఫ్ అవుతుంది. మిలియన్ అండ్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్స్ నుంచి 25% వరకు ఆఫ్ అవుతుంది పర్ మంత్ కి. ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకున్నందుకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ మీరు ఎప్పుడైనా సరే రిడీమ్ చేసుకోవచ్చు. ఎటువంటి లాస్ట్ డేట్ అనేది ఉండదు. అండ్ ఇందులో 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0.25 రూపీస్, అంటే 4 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అండ్ మీరు వీటిని రిడీమ్ కూడా చేసుకోవచ్చు మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యాప్ నుంచి. సో దానికి కానీ మనకి 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జెస్ పడతాయి, అంటే ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసినందుకు. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కి అప్లై ఎలా చేయాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో దానికోసం డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత అక్కడ మీకు నేమ్ ఎంటర్ చేయండి, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్ లో బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, జెండర్ సెలెక్ట్ చేసుకొని మీకు అడ్రస్ అయితే ఇవ్వండి, తర్వాత పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి, తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఆక్యుపేషన్ లో మీరు సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి కింద ఆప్షన్స్ అనేవి మారుతాయి. కింద మీరు కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మీకు మంత్లీ ఎంత వస్తుందో ఇన్కమ్ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత కింద ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ చూడండి. ఇన్ కేస్ మీకు వేరే బ్యాంక్ లో ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నది, దాని డీటెయిల్స్ ఇస్తే ఇంకా ఈజీగా ఈ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. సో దానికోసం దాన్ని ఎనేబుల్ చేసుకోండి ఆప్షన్ అనేది. ఆ తర్వాత కింద డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఏ బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ ఉంది, ఏ వేరియంట్, రూపేయా, మాస్టర్ కార్డ్, వేసా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వచ్చింది అవి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. ఆ తర్వాత మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి ఏవైతే క్రెడిట్ కార్డ్స్ వస్తాయో వాటిని లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గా మీకు 2-3 చూపించవచ్చు, లేదంటే మీకు ఒక క్రెడిట్ కార్డ్ కూడా చూపించవచ్చు. ఎక్కడైతే మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియనర్ క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది, దీన్ని అయితే తీసుకోవచ్చు నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. ఇలా మీకు కూడా మీ ఎలిజిబిలిటీ తగ్గట్టు మీకు ఏదో క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు కానీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా, లేదు అంటే మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా, మీ యొక్క క్రెడిట్ హిస్టరీ బాగోపోయినా మీకు ఎటువంటి ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. కానీ మీకు ఇంకో ఆప్షన్ అయితే ఇస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకోమని. సో ఆప్షన్ అయితే వస్తుంది. అదే మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్. సో ఎవరికైతే క్రెడిట్ స్కోర్ బాగోదో మీకు వావ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ చూపిస్తే మీరు తీసుకోవచ్చు. లేదు మీకు ఫ్రీ క్రెడిట్ కార్డ్ వస్తే డైరెక్ట్గా మీరు అది కూడా తీసుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ మిలియనర్ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మాకు డీటెయిల్స్ ఉన్నాయి. సో మనకి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు లేదు, క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే చూపిస్తున్నారు. ఇది మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి మారిపోతుంది, అందరికి ఒకలా ఉండదు. కింద గెట్ యువర్ కార్డ్ ఆప్షన్ ఉంది, దాని కింద మీకు బెనిఫిట్స్ ఏంటి, దాని తర్వాత మీకు వెల్కమ్ బోనస్ ఏమైనా వస్తుందో అవన్నీ మెన్షన్ చేస్తారు. సో గెట్ యువర్ కార్డ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడుగుతారు. సో ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 3 months అయితే అడుగుతున్నారు. మీకు ఏ ఇన్కమ్ ఏ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. ఇంకా ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసిన స్టేట్మెంట్కి ఏమైనా పిన్ పెట్టుకుని ఉంటే సో అది కూడా మీరు ముందుగానే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేజ్లో మీకు డీటెయిల్స్ అడుగుతారు. మీకు కార్డు మీద ఏ విధంగా నేమ్ కావాలో నేమ్ ఎంటర్ చేయండి. మ్యారేజ్ సెలెక్ట్ చేసి సింగిల్ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మదర్ నేమ్, ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. తర్వాత మీరు ఉంటున్న అడ్రస్ ఏదైతుందో
ఓన్డా రెంటెడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ఆఫీస్ డీటెయిల్స్లో మీకు అడ్రస్ అయితే అడుగుతుంది. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్లేస్ సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వండి. సో అడ్రస్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ అవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఆఫీస్ ఈమెయిల్ అడ్రస్ అవన్నీ. ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు ఇంట్లో నుండి వర్క్ చేసే వాళ్ళైతే మీకు మీ హోమ్ అడ్రస్ ఇచ్చుకోండి. మీకు ఒక బిజినెస్ సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు క్రెడిట్ కార్డ్ ఎక్కడికి డెలివరీ చేయాలని అడుగుతున్నారు. సో అక్కడ మీరు రెసిడెన్షియల్ అడ్రస్ కానీ ఆఫీస్ అడ్రస్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఈ స్టేట్మెంట్ కూడా మీకు ఆఫీస్ ఈమెయిల్ అడ్రస్ కానీ లేకపోతే పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ కావాలని అడుగుతున్నారు. సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు రివ్యూ అయితే వస్తుంది. మీకు కార్డ్ ఇది చూపిస్తారు. ఎక్కడైతే ఫస్ట్ మిలియన్ క్రెడిట్ కార్డ్ అని చూపిస్తున్నారు. కింద మనకి ఛార్జెస్ కానీ తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ లిమిట్ కానీ మిగతా అన్నీ కూడా చూపిస్తాయి, ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ. ఆ కింద మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడిగితే అడుగుతారు. నెంబర్ ఎంటర్ చేయండి కేవైసీ కోసం. తర్వాత ప్రొసీడ్ చేసుకుంటే మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. ఇది చేస్తే మాత్రమే మీకు క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. సో దానికోసం ఈ విధంగా చూపిస్తారు. అక్కడ మీకు కనెక్ట్ నౌ అని ఉంటుంది, లేదంటే షెడ్యూల్ చేసుకోవచ్చు కాల్ అనేది. మీరు అట్ ప్రజెంట్ వీడియో కేవైసీ కంప్లీట్ చేయలేరు అనుకుంటే కనుక మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ వీడియో కేవైసీ కంప్లీట్ చేయడం కోసం మీకు కావాల్సింది ఫిజికల్ పాన్ కార్డ్ అయితే మీ దగ్గర ఉండాలి, ఒరిజినల్. అండ్ పెన్, వైట్ పేపర్ అనేది కావాల్సి ఉంటుంది. మీ యొక్క పాన్ కార్డ్ అనేది మీ ఫోన్లో ఉంటే సరిపోదు, మీ దగ్గర ఫిజికల్గా ఉండాలి. అది ఉంటే మాత్రమే వీడియో కేవైసీ కంప్లీట్ చేయగలరు. సో ఉంటే కనుక మీరు కనెక్ట్ నౌ క్లిక్ చేసుకోండి. లేదు తర్వాత చేయాలనుకుంటే షెడ్యూల్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ నౌ క్లిక్ చేసుకుంటే మీకు ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేయండి, ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మీకు డీటెయిల్స్ పర్మిషన్స్ అడుగుతారు. సో అవన్నీ అలౌ చేసుకోండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ ఉందా లేదని అడుగుతారు అట్ ప్రజెంట్. సో ఉంటే దాన్ని టిక్ పెట్టుకొని ఐఎమ్ రెడీ మీరు క్లిక్ చేస్తే మీకు ఏజెంట్ అయితే వస్తారు. వాళ్ళు ఏవైతే మీరు ఇప్పటివరకు డీటెయిల్స్ ఫిల్ చేశారో మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏదైతే ఎంప్లాయ్మెంట్ కోసం కానీ అవన్నీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు, కరెక్ట్గా ఇచ్చారా లేదా అవన్నీ కూడా. సో కరెక్ట్గా ఇస్తే కనుక మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అయితే అవుతుంది. మీకు వచ్చిన క్రెడిట్ కార్డ్ మీకు ఇంటికి రావడానికి వితిన్ 7 వర్కింగ్ డేస్ అయితే టైం పడుతుంది. సో ఫిజికల్ కార్డ్ రావడానికి. అండ్ వర్చువల్ కార్డ్ అనేది మీరు కావాలంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన మీకు యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో, పక్కన చూడండి. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీకు అక్కడ కార్డ్స్ చూపిస్తుంది, క్రెడిట్ కార్డ్ మీకు వచ్చింది. సో అక్కడ నుంచి దాన్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సాక్షన్స్ కానీ వచ్చిన రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేయడం కోసం కానీ లేదైనా బిల్ పేమెంట్ చేయాలంటే చేసుకోవడం కానీ అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని కవర్ చేశాను. సో ఈ విధంగా మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇంకా అదర్ క్రెడిట్ కార్డ్స్ గురించి అంటే లైఫ్ టైం ఫ్రీవి, రూపే క్రెడిట్ కార్డ్స్ అండ్ అంతేకాకుండా అండ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అండ్ మనకి సేవింగ్స్ అకౌంట్స్ గురించి, పర్సనల్ లోన్స్ గురించి అవన్నీ వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు ఏది అవసరం ఉంటే దాన్ని అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.